నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ పోస్టల్ బ్యాంక్ మేనేజర్ చేతిలో మోసపోయిన అన్నదాతలకు నగదు పంపిణీ 78 మంది రైతులకు 1,15,00,000 అందచేత నగదు పంపిణీని పర్యవేక్షించిన కలెక్టర్ ఎమ్మెల్యే పిట్టల్వాడలో మాంగ్ సమాజ్ భవన నిర్మాణానికి భూమి పూజ సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ భరోసా అపోహలు వీడి యువత రక్తదానానికి ముందుకు రావాలి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించిన డిఎంఎన్హెచ్ఓ రక్తదానం చేసి అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలను కాపాడాలని అతిథుల పిలుపు జిల్లాకు చెందిన పలువురు రైతులు పత్తి విక్రయించిన నగదును పోస్టల్ బ్యాంకు అధికారి కాజేసిన ఘటనలో బాధితులకు న్యాయం జరిగింది. శుక్రవారం స్థానిక పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిష ఎమ్మెల్యే పాయల్ శంకర్ల సమక్షంలో బాధిత రైతులకు నగదును అందజేశారు. 78 మంది రైతులకు 1,15,00,000 రూపాయలను అందించగా తమకు న్యాయం జరగడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. పత్తి విక్రయించిన రైతుల ఖాతాల్లో నుండి పోస్టల్ బ్యాంక్ మేనేజర్ డబ్బులు కాజేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం డబ్బులను బాధిత రైతులకు అందించేలా తగు చర్యలు తీసుకుంది. శుక్రవారం తపాలా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి తిరిగి రైతులకు డబ్బులను అందజేశారు. కలెక్టర్ రాజర్షిష ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమంలో పాల్గొనగా వారిని రైతులు షాల్వాలతో సత్కరించారు. దాదాపు 80 మంది రైతులకు 1,15,00,000 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ సీసీఐ ద్వారా పత్తి విక్రయించిన రైతుల డబ్బులను పోస్టల్ బ్యాంక్ అధికారి కాజేయడంతో కేసు నమోదు చేసి డబ్బులు మాయం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పోస్టల్ అధికారులతో మాట్లాడి రైతులకు డబ్బులు వచ్చేలా కృషి చేశామని, ఇందులో ఎమ్మెల్యేతో పాటు పోస్టాఫీస్ సిబ్బంది సహకారం ఎంతో ఉందని తెలిపారు. విచారణలో భాగంగా రైతులు సైతం కావలసిన సమాచారం ఇవ్వడంతో తక్కువ కాలంలో డబ్బులను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. వాళ్ళు పంట పండిన తర్వాత మళ్ళీ అమ్మిన తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏవైతే డబ్బులు రావడం జరిగింది పోయిన వానాకాలం సంబంధించిన ఆ డబ్బులు మరి ఒక అధికారులు మోసం చేసి ఏవైతే డబ్బులు రైతులు అకౌంట్ నుంచి వాపస్ తీసేసుకున్నారు ఆ డబ్బులు ఈరోజు మళ్ళీ పోస్టల్ బ్యాంక్ చొర్యతోని ఈరోజు 75 నుంచి 80 రైతులకి వాళ్ళకి ఈరోజు పోస్టల్ బ్యాంకులో ఒక కౌంటర్ ఏర్పాట్లు చేసుకొని 1,15,20,000 రూపాయలు ఈరోజు రైతులకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మొదటిసారి మాకు ఈ సమాచారం తెలిసిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మాకు దృష్టిలో తీసుకొని వచ్చి మేజర్గా రైతులు కూడా మా దగ్గర వచ్చి మాకు చాలా ఇది అన్యాయం జరిగింది, చాలా పేద రైతులు మహిళల రైతులు కూడా మా దగ్గర వచ్చి అది వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసి గౌరవ మంత్రి గారితో కూడా డిస్కస్ చేసి అది ఏ విధంగా సాల్వ్ చేయాలి, ముఖ్యంగా ఎస్పీ గారు కూడా దీంట్లో చాలా కృషి చేసి ఎవరైతే ఈ మోసం చేశారో తొందరగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది, ఎంక్వైరీ కూడా ఇంటగ్రేట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు కూడా చాలా సహకరించారు. 3 నెలల చాలా కష్టపడి వెయిట్ చేసుకొని కూడా మాకి ప్రతిరోజు సహాయం చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ ధర్నాలో కానీ ఆందోళన కానీ ఎప్పుడైనా చేయట్లేదు. చాలా కష్టపడి కూడా రైతులు పోలీస్ తరఫు నుంచి ఏమైనా సమాచారం కావాలో, పోస్టల్ బ్యాంక్ తరఫు నుంచి ఏమైనా డాక్యుమెంటేషన్ కావాలో అప్పటికి అప్పుడు వచ్చి తొందరగా ఇవ్వడం జరిగిన వల్ల తర్వాత నేను కూడా ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఢిల్లీలో కూడా మాట్లాడి మరి వాళ్ళు ఎవరైతే అక్కడ రిస్క్ మేనేజ్మెంట్ బ్రాంచ్ ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడి రైతులు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు వానాకాలం సీజన్ రాబోతున్నాయి, వాళ్ళకి ఈ మన పెట్టుబడి కోసం విత్తనాల కోసం తర్వాత ఎరువుల కోసం డబ్బులు కావాలి, ఏ విధంగా తొందరగా ఇవ్వాలి. సో వాళ్ళు కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళ తరఫు నుంచే ఖర్చు పెట్టి 3 నెలల్లోనే ఈ డబ్బులు ఈరోజు రైతులకి చేయడం జరుగుతుంది. అంటే చాలా సంతోషకరమైన ఈ విషయం ఉంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో డబ్బులు తిరిగి రైతులకు రావడంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారని అన్నారు.
అన్నారు. రైతుల కోసం కలెక్టర్ పనిచేయడం హర్షణీయమని పేర్కొన్నారు. బ్యాంకులలో అదేవిధంగా పోస్ట్ ఆఫీసులలో సీసీ నుండి పత్తి పంట డబ్బులు రావడం జరిగింది. ఆ రోజు ఏ రైతులకైతే పోస్ట్ ఆఫీసు అకౌంట్లలో డబ్బులు వచ్చినాయో ఈ పోస్ట్ ఆఫీస్లో ఒక అధికారి చేసినటువంటి తప్పిదం వల్ల దాదాపు 75 నుంచి 80 మంది రైతుల ఖాతాలలోకి వెళ్ళి 1,15,00,000 రూపాయలు రైతుల ఖాతాలలోకి వెళ్ళి విడ్రా కావడం, రైతులంతా కూడా ఆందోళనకు గురై మా చేతికి పంట వచ్చిన తర్వాత పంట అమ్మిన తర్వాత మా ఖాతాలోకి వచ్చిన డబ్బంతా కూడా మాయమైందని రైతులు బాధపడ్డారు. ఈ విషయం మీద రైతులకు న్యాయం జరగాలని ఆ రోజు అందరం కూడా అధికారులను ఆశ్రయించగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ సిబ్బంది కూడా రైతుల బాధను అర్థం చేసుకొని ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. పోలీస్ సిబ్బంది వాళ్ళంతా కూడా కష్టపడి సరైనటువంటి సమయంలో అటు హైదరాబాద్కు ఢిల్లీకి కరస్పాండెన్స్ చేసి మరి రైతులకు ఇప్పుడు పెట్టుబడి అవసరం ఉన్నటువంటి ఎరువులకు విత్తనాలకు అవసరం ఉన్నటువంటి ఈ సమయంలో సహజంగా ఒక స్కామ్ జరిగిన తర్వాత దాని విచారణ పూర్తయి కూడా న్యాయపరమైనటువంటి చర్యలన్నీ పూర్తి కావాలంటే సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఈ కేసులో జిల్లా కలెక్టర్ గారి చొరవ వల్ల మిగతా అధికారుల చొరవ వల్ల తక్కువ సమయంలో 3 నెలల కాలంలోనే మరి రైతులందరికీ కూడా డబ్బులు రావడం ఒక శుభపరిణామం. భవిష్యత్తులో కూడా రైతులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ అయింది. మన ఖాతాకు సంబంధించినటువంటి వివరాలు ఏదైనా చదువు రానటువంటి రైతులు పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ వెళ్ళినప్పుడు ఆ విషయాలు తెలిసినటువంటి ఎవరినైనా వెంట పెట్టుకొని పోతే బాగుంటుంది. మోసం చేసే వ్యక్తులు అంతటా ఉండరు, కానీ ఎక్కడో ఏదో ఒక అధికారి మోసం చేస్తే ఈ రకంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదైనా చివరికి రైతులకు న్యాయం జరిగింది. రైతులందరి తరపున జిల్లా కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్కు రావడం నిజంగా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. పట్టణంలోని పిట్టలవాడలో నిర్మించనున్న మాంగ్ సమాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమ ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లు హాజరు కాగా భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. మాంగ్ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని పిట్టలవాడలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న మాంగ్ సమాజం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అన్నాబావు సాఠే, లాహుజీ సాల్వే చిత్రపటాలకు పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాంగ్ సమాజ్ సభ్యులు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందించారు. అనంతరం కార్యక్రమ అతిథులను ఘనంగా సత్కరించారు. కాగా భవన నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జోగురామన్న చేసిన కృషిని అన్నాబావు సాఠే అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నామ్దేవ్ కొనియాడారు. స్థల కేటాయింపుతో పాటు నిధులను విడుదల చేయడంలోనూ మాజీ మంత్రి కృషి చేశారని ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రఘుపతి, బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మాంగ్ సమాజ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఆర్థికంగా ఎదిగేలా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు సైతం కేంద్రం నుండి అందించే రుణాలను మంజూరు చేయించేలా సహకారం అందిస్తానని భరోసా కల్పించారు. ఈరోజు 20 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నటువంటి ఈ యొక్క భవనం రేపు పూర్తి అయి ప్రారంభోత్సవం చేసుకోవాలి. మరి అదేవిధంగా కంపౌండ్ వాల్కు సంబంధించినటువంటి విషయంలో కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా రేపు నిధులు వచ్చిన తర్వాత కంపౌండ్ వాల్ గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించే ప్రయత్నం. ఈ సందర్భంగా మాంగ్ సమాజ కుల సంఘ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరి సహకారం వల్ల, పెద్దల ఆశీర్వాదం వల్ల ఆదిలాబాద్ శాసనసభ్యునిగా నాకు అవకాశం వచ్చింది. మీ యొక్క కుల సంఘానికి సంబంధించినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమమైనా సరే, ఏ ఇబ్బంది ఉన్నా సరే నా దగ్గరికి రావచ్చు. ఆ విషయంలో నేను మీ కులంలో ఒక సంఘ సభ్యునిగా మీ అందరితో కలిసి పనిచేయడం. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీసీసీబీ చైర్మన్గా ఉన్న నామ్దేవ్ కాంబ్లే మాంగ్ సమాజ్ కమ్యూనిటీ హాల్ కోసం మాజీ మంత్రి జోగురామన్నకు విన్నవించారని తెలిపారు. భవన నిర్మాణం కోసం పిట్టలవాడలో 16 గుంటల భూమిని కేటాయించడంతో పాటు 20 లక్షల నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు సూచించడం జరిగిందని పేర్కొన్నారు. ఇది ఆశయం ఉండే నామ్దేవ్ కాంబ్లే గారిది. మరి వాళ్ళ సమాజం అందరం కూడా ఇక్కడ ప్లేస్ కావాలని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్న గారికి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా
16 గుంటల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీలకు కూడా ఇప్పుడు 20 lakhs కూడా నిధులు కేటాయించుకొని మరి ఇప్పుడు సంబంధించిన వర్క్స్ మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి చేతుల మీదుగా మరి అందరి చేతుల మీదుగా ఈరోజు మనం ప్రారంభం చేసుకున్నాం. మరి కాంట్రాక్టర్ గారు తొందరలోనే ఈ సంబంధించిన కమ్యూనిటీలని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి తొందరలోనే అందుబాటులోకి తీసుకురావడం తెలియజేస్తాం. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రిమ్స్లోని రక్తనిధి కేంద్రంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ఎంఎడ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కాగా రక్తదాతలను అభినందించారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల సమయంలో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దాతలు స్పందించి రక్తదానానికి ముందుకు రావాలని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని రిమ్స్ రక్తనిధి కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ తిరుమల్ రెడ్డి తొలుత రక్తదానం చేయగా ఆయనకు పండరసం అందించి అభినందించారు. శిబిరాన్ని నిర్వహించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ జిల్లాలో అనేక మంది రక్తహీనత, తలసేమియాతో బాధపడుతున్నారని, అదేవిధంగా ప్రమాదాలు జరిగిన సమయంలోనూ రక్తం దొరక్క ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యువత రక్తదానంపై అపోహలు వీడి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని అన్నారు. అపోహలను తొలగించడానికే ప్రతి ఏటా ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జరపడానికి ముఖ్య కారణం ప్రజల్లో రక్తదానం మీద వాళ్ళకు అవగాహన కల్పించడం, అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల కొన్ని అపోహలను తొలగించి వాళ్ళకందరికీ బ్లడ్ డొనేషన్ కి మోటివేట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. సో మన శరీరంలో మన రక్తం దాదాపు 5 లీటర్స్ అంటే 5000 మిల్లీలీటర్స్ ఉంటుంది. అందులో మనం ఓన్లీ 350 ml తీసుకుంటాం. దీనివల్ల మనకి ఎలాంటి హామ్ ఉండదు. దీని మీద అపోహ వదిలేయండి. ఎందుకంటే ఇవ్వడం వల్ల అది మనకు ఇంకా ఆరోగ్యకరం, ఇచ్చిన దానం చేసిన వాళ్ళకి అది ఆరోగ్యమే కానీ ఎలాంటి చెడు ఉండదు. ఆరోగ్యం ఎలా అంటే మనకు కొత్త రక్త కణాలు మనం పుట్టుకొస్తాయి, రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది, అలాగే ఐరన్ అనేది సమతుల్యం అనేది శరీరంలో జరుగుతుంది, ఇంకా ఆరోగ్యవంతుడు అవుతుంది. కాబట్టి ఎలాంటి అపోహ వద్దు. దీనిలో స్త్రీ పురుషు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరం వాళ్ళు ఎవరైనా 45 కేజీ దాటిన వాళ్ళు, పురుషులు అయితే సంవత్సరానికి 3 సార్లు, అలాగే మహిళలు కూడా 4 సార్లు మనం ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. చాలా మంచి అవకాశం ఇది. మీరు రక్తం ఇస్తే రక్తదానం కాదు, మీరందరూ ప్రాణదానం చేసినట్టే. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండే వేద పండితుల సమక్షంలో పూజాది క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించగా భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. బెల్లూరి అయ్యప్ప ఆలయ 22వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వార్షికోత్సవాలను పురస్కరించుకొని గత 3 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో చేపడుతున్నారు. ఈ నెల 12న గణపతి హోమం, ధ్వజారోహణం, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలతో ప్రారంభమైన ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. శుక్రవారం ఉదయం స్వామివారి మూల విగ్రహ మహాభిషేకం, పదునెట్టంబడి పూజ, భజన కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణ నలుమూలల నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల వేద మంత్రాలు, అయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ప్రత్యేక పూజాది క్రతువులతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఎమ్మెల్యేను కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అదేవిధంగా ఆలయ వ్యవస్థాపక సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూర్యకాంత్, రవీందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఖర్చు పెట్టారు స్వామి, వారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ ఉపాధ్యక్షుడిగా ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ ఎన్నికయ్యారు. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులు ఆయన్ని ఘనంగా సత్కరించి అభినందించారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ ఉపాధ్యక్షుడిగా ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ ఎన్నికయ్యారు. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులు ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు. కేక్ కట్ చేయించి తినిపించారు. ఈ మేరకు ఎన్రాల నగేష్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. 3 సార్లు తనను ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా గెలిపించడంతోనే పదవి లభించిందని అన్నారు. న్యాయవాదుల కృషి వల్లనే సాధ్యమైందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడతానని తెలిపారు. నన్ను బార్ అసోసియేషన్లో కంటిన్యూగా 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించడంలో కృషి చేసినటువంటి పెద్దలు న్యాయవాదులందరికీ, సోదరులు జూనియర్ న్యాయవాదులందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు బార్ అసోసియేషన్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రంలో నన్ను ఉపాధ్యక్షులుగా నియమించిందంటే దానికి కారణం ఆదిలాబాద్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా నన్ను గెలిపించినందుకు. ఈ ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ యొక్క ప్రాధాన్యత తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్లో కూడా ఉన్నదానికి కారణం మా ఆదిలాబాద్ న్యాయవాదులే. దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 రూపాయల పెన్షన్ను సకాలంలో పంపిణీ చేయాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బావుని నగేష్ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. పెన్షన్లపై ఆధారపడి అనేక మంది జీవిస్తున్న నేపథ్యంలో ప్రతి నెలా సకాలంలో పెన్షన్లను అందజేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల విడుదలలో ఆదిలాబాద్ జిల్లాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వాలు మారిన వికలాంగుల సమస్యలు ఎక్కడన్నా అక్కడే ఉంటున్నాయి. మరి ప్రభుత్వాలు మారినా కూడా మనకు అందిస్తున్న పెన్షన్ తప్ప వేరేది ఏమీ అందడం లేదు. ఈ పెన్షన్ మీదనే బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరియు ప్రతి మొదటి వారంలో పెన్షన్ అందే విధంగా చూస్తామనేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు 6 నెలలు గడిచిపోయినా కూడా పెన్షన్లు అందడంలో జాప్యం జరుగుతుంది. మరియు ఈ నెల మాసం పెన్షన్ వచ్చేసి ఉమ్మడి 6 జిల్లాలకు ఇవ్వడం జరిగింది. వెనుకబడ్డ జిల్లా, గిరిజనుల జిల్లా, అతి పేదరికమైన జిల్లా ఆదిలాబాద్. కనుక ఫస్ట్ ప్రయారిటీ ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ప్రతిరోజు వేకోజామున భగవాన్ నామ స్మరణ చేస్తూ భక్తి భావాన్ని పెంపొందిస్తున్న నగర సంకీర్తన ప్రారంభమై 14 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఆయా ఆలయాల్లో సభ్యులు ప్రత్యేక పూజలు, హారతులు అందజేసి నగర సంకీర్తన ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని పురవీధుల గుండా ప్రతిరోజు తెల్లవారుజామున నిర్వహించే నగర సంకీర్తన కార్యక్రమం ప్రారంభమై శుక్రవారంతో 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమలా కిషోర్ అగర్వాల్, మహేష్ ఖేతన్, బండారి దేవన్న, దామోదర్, పవన్ అగర్వాల్, రామ్ కిషన్, నితిన్, అవినాష్, శ్యామ్, విజయ్లతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ప్రతిరోజు వేకువజామున పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ప్రారంభమయ్యే నగర సంకీర్తన హనుమాన్ మందిరం, మంగమఠం, శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంతో పాటు ప్రముఖ ఆలయాల గుండా తిరిగి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటుంది. 2010లో ఇద్దరితో ప్రారంభమైన నగర సంకీర్తనలో ప్రస్తుతం 40 మందికి పైగా భక్తులు పాల్గొంటున్నారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా సభ్యులు బండారి దేవన్న మాట్లాడుతూ భగవాన్ నామస్మరణ చేస్తూ ప్రశాంత జీవనం గడపడం నగర సంకీర్తన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు మానసిక, శారీరక ఆనందాన్ని పొందగలుగుతున్నామని తెలిపారు. పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో భగవంతుడిని దర్శించుకుంటూ నగర సంకీర్తన చేపట్టడం జరుగుతుందని వివరించారు. వెంకటేశ్వర ఆలయం నుండి గత 14 సంవత్సరాల నుండి ఈ నగర సంకీర్తన మరియు ప్రభాత ఫేరీ ఈ కార్యక్రమాన్ని పెద్దలు
మహేష్ కేతాన్ గారు, కమల్ కిషోర్ అగ్రవాల్ వారు వీళ్ళు ప్రారంభించారు 14 జూను 2010 నుంచి. అయితే నిర్విఘ్నంగా 14 సంవత్సరాల నుండి పొద్దున్నే 6 గంటలకు వెంకటేశ్వర ఆలయం నుండి విజయ హనుమాన్, అశోక్ రోడ్, వినాయక్ చౌక్, శివాలయం, గాంధీ చౌక్ మళ్ళా తిరిగి వచ్చి వెంకటేశ్వర ఆలయంలో ఆరతి మరియు తీర్థ ప్రసాదాలు. దీని ముఖ్య ఉద్దేశం ఇలా యూత్ జనరేషన్కు పొద్దున్నే బ్రహ్మవేళ స్నానాలు వేసి భగవన్ నామస్మరణ, కలియుగ కేవల నామ ఆధార, ఈ భగవంతుని నామస్మరణం చేస్తూ ఇలా మనము ఆదిలాబాద్ పట్టణంలో కరోనా పీరియడ్లో కూడా నిర్విఘ్నంగా నడుస్తున్నది. ఆ వెంకటేశ్వర స్వామి కృపతోని. తలమడుగు మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ కళ్యాణం లక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించగా సభ్యులు స్థానికంగా నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. తలమడుగు మండల అభివృద్ధికి గత 5 ఏళ్ల కాలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారాలు అందించారని జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ కళ్యాణం లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో భాగంగా 22 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టారు. ముందుగా వ్యవసాయ శాఖ అధికారి మహేందర్ నివేదికను వినిపిస్తూ విత్తన షాపులలో ప్రతిరోజు వ్యవసాయ విస్తరణ అధికారి పర్యవేక్షణలో విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. మండల విద్యాధికారి నారాయణ మాట్లాడుతూ మండలంలోని 52 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు పూర్తి చేశామని, మిగిలిన వాటిని సైతం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. డిపెండెంట్, మరణ తదితర ధృవపత్రాలను సకాలంలో అందించేలా చూడాలని రెవెన్యూ శాఖ అధికారి ప్రభాకర్కు సభ్యులు సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టనున్న కార్యక్రమాల సరళిని వైద్యులు హరీష్ వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేఖర్, డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్, వైస్ ఎంపీపీ దివ్య, పశు వైద్యులు దూద్రాం రాథోడ్, సీనియర్ అసిస్టెంట్ నగేష్, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులు తమపై నమ్మకం ఉంచి సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారని, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను జిల్లా పరిషత్ సమావేశంలో ప్రస్తావించానని తెలిపారు. మరో నెలతో తమ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో 5 ఏళ్లుగా తనకు సహాయ సహకారాలు అందించిన అధికారులు, సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ లెవెల్ పరిష్కారం ఇక్కడ పరిష్కారం కానీ జిల్లా పరిషత్ సమావేశంలో అక్కడ ప్రస్తావిస్తూ జిల్లా కలెక్టర్ గారి జడ్పీ చైర్మన్ దృష్టి తీసుకెళ్లి జిల్లా అధికారుల సహకారంతో చాలా సమస్యలు మండలి పరిష్కరించడం జరిగింది. అదే సంస్కృతి, చాలా మంచి సంస్కృతితో వివిధ పార్టీల నాయకులు, గతంలో మేము ప్రతిపక్ష జడ్పీటీసీ ఎంపీపీ అధికార పార్టీ ఉండే, అయినా కూడా అందరం అన్నదమ్ములాగా ఒక కుటుంబ సభ్యులాగా మేము వ్యవహారాన్ని నడిపి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. బేలా మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేల కొరగగా మరికొన్ని చోట్ల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఈదురు గాలులతో పాటు కొన్ని గంటల పాటు భారీ వర్షం కురిసింది. బేలా మండల వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురవడంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేల కొరిగాయి. కొన్ని గ్రామాల్లో ఇండ్లపై కప్పులు లేచిపోయి ఆస్తి నష్టం జరిగింది. బేలా నుండి ఆదిలాబాద్ వైపు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి గుండా సిరిసన్న సమీపంలో భారీ వృక్షాలు నేల కొరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని రేణిగూడ గ్రామంలో రాథోడ్ వినోద్, రాథోడ్ ఇందల్, రాథోడ్ ఉపేందర్లకు చెందిన ఇళ్ల పైకప్పులు, రేకులు గాలికి లేచిపోగా ఇంట్లో సరుకులతో పాటు వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, విత్తనాలు నీటికి తడిసి ముద్దయ్యాయి. కళ్ల ముందే ఆస్తి నష్టం జరగడంతో బాధిత కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేలా రెవెన్యూ అధికారి సాజిద్ వారి ఇండ్లను పరిశీలించి నష్టం వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ढाके दे रहे हैं गस्तर को टांग वांग वाले ये कॉन्ट्रैक्ट जैसे गियर खाना है पूरा भारी ढाकन रहते हैं
करके को कर మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మాదిగ జనసభ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మనోజ్ పేర్కొన్నారు. మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి మాదిగ జనసభ పాల్వంచ నుండి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాదిగ జనసభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలనే మా యొక్క లక్ష్యంతో మాదిగల జనసభ ఏర్పాటుకై సన్నద్ధమవుతూ ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి గతంలో ఉమ్మడి మా యొక్క రిజర్వేషన్లు ఉన్నప్పుడు మరి మాదిగలకు వర్గీకరణ జరిగినా కానీ మరి నష్టపోయే అవకాశం ఉంది. మాదిగల మరి ఎస్సీ జనాభాలో 12% ఉన్నటువంటి మాదిగలకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవులో కానీ నామినేటెడ్ పదవులో కానీ మరి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మా యొక్క దామాషా ప్రకారమే మరి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోస్టల్ బ్యాంక్ మేనేజర్ చేతిలో మోసపోయిన అన్నదాతలకు నగదు పంపిణీ. 78 మంది రైతులకు 1,15,00,000 అందచేత నగదు పంపిణీని పర్యవేక్షించిన కలెక్టర్, ఎమ్మెల్యే. పిట్టల్వాడలో మాంగ్ సమాజ్ భవన నిర్మాణానికి భూమి పూజ. సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ భరోసా. అపోహలు వీడి యువత రక్తదానానికి ముందుకు రావాలి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించిన డిఎంఎన్హెచ్ఓ రక్తదానం చేసి అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలను కాపాడాలని అతిథుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.